కొందరికి బైబిలును గురించి బాగా తెలుసు గాని బైబిలు తెలియదు. వాక్యం ఉన్నది ఉన్నట్లు ప్రకటించాలి. వాక్యాన్ని గురించిన పండితుల అభిప్రాయాలు కాదు, నీ అభిప్రాయము కాదు, వాక్యాన్ని బోధించాలి. దేవుడు చెప్పింది మనకు ముఖ్యం కాని వారు వీరు ఏం చెప్పారు అనేది కాదు. కొందరు బైబిలులో నుండి ఏదో ఒక వచనం తీసుకొని దానిమీద తమ స్వంత అభిప్రాయాలను పొదిగి ప్రసంగాలు చేస్తారు. నామకార్థ క్రైస్తవులెందరో ఈ రోజున వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. వీరు వాక్యానికి ప్రథమ స్థానమివ్వరు. హితబోధ చాలా మందికి సహించదు. వారికి దురద చెవులున్నాయి. వీరి దురద తీర్చే బోధకులనే వీరు ఏర్పరచుకుంటారు. దురద చెవులను గోకే ప్రసంగాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. ఈ బోధలు వారి చెవులను దాటి లోపలికి పోవు. ఈ రోజున బండబారిన హృదయాలను సుత్తెలాగా బద్దలు చేసే ప్రబోధాలు కావాలి.